నమస్కారం. మన తీర్థయాత్ర కొనసాగుతోంది ఆనందంగా, అందమైన భావనలతో. అవునా కాదా? అయితే ఇప్పుడు మనం రెండో దివ్యక్షేత్రం ఎక్కడికి వెళ్తున్నాము అనంటే, యేసుదాస్ గారి దగ్గరికి. ఆయన దగ్గరికి కాదండి. భావనలో వారి గురించి సంస్మరించుకోవడానికి. అయితే యేసుదాస్ గారు 1940లో పుట్టారండి. కేరళ రాష్ట్రంలో. ఈ కేరళ గురించి ఇచ్చినప్పుడు చూసారా మనకి ఆహ్, సిలోన్ స్టేషన్ ఉండేది. కొంతసేపు తెలుగు పాటలు వచ్చేవి అక్కడ కూడాను. ఆ తర్వాత తెలుగు ప్రోగ్రామ్ అయిపోగానే మీనాక్షి పొన్నొదరే అనుకుంటా. ఆమె ఆ తెలుగు ప్రోగ్రామ్‌ని తెలుగు విభాగాన్ని అందించేవారు. ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ వచ్చేది. వెంటనే ఆహ్, నమస్తే కైరళి అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అలాగా అతను కేరళలో జన్మించారు. మహానుభావుడు నిజంగా ఆయన గొంతులో వెన్న, తేనె కలిపి పోసారండి. ఉగ్గుపాలతో అమ్మ పోసిందనుకుంటా. ఆయన గొంతులో జాలువారే గమకాలు, పట్టి ఉండే శృతి, ఆయన గొంతుని పట్టి ఉండే శృతి. ఎందుకంటే, శృతి శుభగంగా అని పాడడం అని మనకి చాలా సార్లు మహానుభావులు, గానగంధర్వులు ఎన్నో సార్లు చెప్పారు కదా! శృతి శుభగంగా పాడితేనట సరస్వతీదేవికి వేరేగా మనం షోడశోపచార పూజ చేయనవసరం లేదు. స్వరాలనే శుద్ధంగా పుష్పాలుగా అర్పించడమేననమాట. అలాగా ఆయనకి శృతి ఆయన పట్టుకోలేదు. శృతే అతని స్వరాన్ని పట్టింది అని అనడంలోనూ అతిశయోక్తి లేదు. అతను ఎంతటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారంటే, భక్తి గీతాలే కావచ్చు, ఆ! విషాద గీతాలే కావచ్చు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో అద్భుతమైనవి. ఆయన హిందీలో కూడా అంటే మొదట్లో ఎవరబ్బా ఈ గాయకుడు అనుకునేవాళ్ళం. కానీ ఎంత చక్కటి పాటలంటే ఆయన పాటలు. మనకి తెలుగులో మొట్టమొదట్లో కొత్తగా వినిపించినప్పుడు ఆయన గొంతు ఏంటది? తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే ఆ పాట ఒకటొచ్చేది కదా! ఎవరో గాని ఈ గాయకుడు ఎంతో అద్భుతంగా పాడుతున్నారు. తేలికగా పాడుతున్నారు. అక్షరాలని తేలికగా ఏమిటేమిటిది మనకి వినిపిస్తున్నారని, ప్రకటింపచేస్తున్నారని అనిపించేది. ఆయనకి నిజంగా శాస్త్రీయ సంగీతంలో మహానుభావుడు. దిట్టనే చెప్పాలి. ఈయన సినిమా సంగీతంలో శాస్త్రీయ సంగీతాన్ని రంగరించారు. దాని ఫలితంగా ఎన్నో అద్భుతమైనటువంటి అన్నమాచార్య కీర్తనలు కూడా ఆయన గొంతులోంచి సినిమాలలోకి జాలువారాయి. లేదా ఇలా అనొచ్చు, సినిమాల ద్వారా ఆయన నుంచి మనకి జాలువారాయి. ఏ ఇతనికి పద్మశ్రీ, పద్మభూషణం, పద్మవిభూషణం ఇలాంటి ఎన్నో ఘన సన్మానాలు పొందినప్పటికీ అన్నింటికన్నా ఆయన అనుకునే సన్మానం ఏమిటో చెప్పనా? ఆయన ఎప్పుడూ ఒక మాట అంటుండేవారట యేసుదాసు గారు. ఏంటని? ఈ సన్మానాలన్నీ కాదు, శృతిని నా గొంతుకి ప్రసాదించినటువంటి వరం ఎప్పుడైతే సరస్వతీదేవి ఇచ్చిందో అంతకు మించిన అవార్డు లేదు అని. అంతేకాదండోయ్, ఆయన ఇంకో మాట కూడా అనేవారు. అంటూ ఉంటారు. ఆయన ఏంటంటే, పాట పాడడం అంటే ఒక యజ్ఞం లాంటిది. ఏమండి? అన్ని బిరుదులు, అన్ని ఏంటిది అవార్డులు సాధించినటువంటి ఒక మనిషి పాట పాడటం అనేది ఒక యజ్ఞం లాంటిది అని అన్నారంటే, మనం ఏ పాటండి? మనం పాటంటే నేర్చుకోము. విన్నది తక్కువ, పాడేసేది ఎక్కువ. ప్రతివాడు మనకి చప్పట్లు కొడతా ఉండాలి కదా! బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత తపస్సు చేశారండి, ఎన్ని ఓర్చుకున్నారండి, ఎన్ని నియమాలకి కట్టుబడ్డారండి గొంతులోంచి స్వచ్ఛమైన సంగీతాన్ని మనకందించడానికి. ఇంకా ఇతను పాడిన పాటల్లో
అద్భుతాలు చెప్పమంటారా? హిందీలో మనం చూస్తే గోరి తెర గాँव బడా ప్యారా ఎంత అద్భుతం అండి. అంతేనా? ఆహ్, का करूँ सजनी आए न బాలం అదొక పాట. ఏ తర్వాత తెలుగులో అయితే తెల్లవారదేమో స్వామి ఎంత అద్భుతంగా పాడారు. ఆ! కొండలలో నెలకొన్న కోనేటి రాయడు ఒకటా రెండా అండి. ఇంకా మేఘ సందేశం గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో అలా సుమధుర పుష్పాల గుచ్ఛంగా మనకి విడిచిపెట్టారు కదూ ఆయన. అటువంటి యేసుదాస్ గారి పాటలు వినడం మనం ఎంతో అదృష్టవంతులమండి. అసలు ఘంటసాల గారి పాటలు కాదు. ఇంత స్వచ్ఛమైన సంగీతాన్ని మనం ఆస్వాదిస్తున్నందుకు, ఆస్వాదించగలిగినట్టుగా మనకి భగవంతుడు అనుగ్రహించినందుకు ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియజేసుకున్నా కూడా సరిపోదు. అటువంటి యేసుదాస్ గారి పాటలు ఎన్నో అమోఘాలు, ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన గొంతులో భక్తి ఎంత స్వచ్ఛంగా, ఎంత శ్రద్ధగా బయటపడుతుందంటే ఆయన అయ్యప్ప గీతాలు పాడినా, అన్నమయ్య కీర్తనలు పాడినా, అలాగే అతను శృంగారపరమైనటువంటి గీతాలు సిగలో అవి వీరులో ఏమి అద్భుతంగా పాడారండి ఆయన. అలాంటి యేసుదాస్ గారికి మనం చేసుకోగలిగినది ఏమిటుందండి? వారి పట్ల సరస్వతీదేవికి ఉన్నటువంటి అనుగ్రహానికి మనం ఆయనకి అంటే సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందిన అతనికి మనం ఇవ్వగలిగింది ఏం లేదు. ఒకటి కృతజ్ఞతాంజలి తప్ప. అంతేనా? యేసుదాస్ గారి పాట వినడం ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన పాట పాడటం ఒక యజ్ఞం అన్నారు. ఆయన పాట వినడం మనం ఒక పూర్వజన్మ పుణ్యంగా భావించవచ్చు. ఇందులో అతిశయోక్తి లేదు. ఏమంటారు? మీరు కూడా అవుననే అంటారు. నాకు తెలుసు.